నీకు డబ్బా కొట్టినంతసేపు కూడా నువ్వు అద్భుతం అంట, సడన్గా బ్రేక్ వేసి నువ్వు అలా ఉండకూడదు అన్నావు అనుకోండి, ఇంకా అయిపోతుంది. ఇంకా నువ్వు అలా ఉండకూడదు అన్నావు అనుకోండి, అక్కడే స్టార్ట్ అయిపోద్ది. ఏంటి? కోపం వచ్చేస్తా. మన భక్తి సాధనానికి ఏముండాలంటే ప్రాక్టీస్ అనేది ఉండాలి, కోచ్ అనేది ఉండాలి, ఐక్యత ఉండాలి, మూడవదిగా ప్రయాస అనేది ఉండాలి. ఇవి భక్తి సాధనాలు పెంపొందింపజేసే మార్గాలు. ఈ రోజున ఇంకా మనం అందరము కూడా ఎలా బ్రతుకుచున్నామంటే మనల్ని మనం సంతృప్తి పరుచుకునే భక్తి చేస్తున్నాం. ఈరోజు నీ భక్తి, నువ్వు కలిగి ఉన్నటువంటి భక్తి నీ జీవితంలో ఏ రకమైనటువంటి సాధన తీసుకురావట్లేదు. ఇంకా రోజు రోజుకి నన్ను కూడా బద్ధకస్తురాలుగా చేసేస్తుంది. దయచేసి ఇది సమయం కాదు, ఇది నిద్రపోయే సమయం కాదు. శోధనలో పడిపోకున్నట్లుగా మనమందరము కూడా భక్తిని ప్రాక్టీస్ చేద్దాం, ప్రార్థన ప్రాక్టీస్ చేద్దాం, సహవాసాన్ని ప్రాక్టీస్ చేద్దాం, శ్రమలు వచ్చుకుందాం. మనందరికీ కూడా